ఈరోజు రాష్ట్రంలో ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం. ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే జనరల్గా 7.5% గ్రోత్ రేట్ ఉంటే మనకి ఇప్పుండే దాని ప్రకారం మన రాష్ట్రంలో జిఎస్టిపి 84 లక్షలు అవుతుంది. దీనివల్ల 5x మాత్రం పెరుగుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 14 లక్షలు అవుతుంది. అదే 15% గాని గ్రోత్ రేట్ వస్తే 84 లక్షలు 396 లక్షలు అవుతుంది. ఇంకొక పక్క క్వాంటమ్ జంప్ జిఎస్టిపిలో 25 టైమ్స్ పెరుగుతుంది. అయితే సిఏజిఆర్ కంటిన్యూగా పెరగడం అనేది హైయర్ స్కేల్కు పోయినప్పుడు అలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప సస్టైన్ కాదు. దీనివల్ల 66 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది 204748కి. అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది సాధ్యమా అని. 2014-19 5 సంవత్సరాలు సిఏజిఆర్ 13.49% గ్రో అయ్యాం. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ 10.9 అయ్యింది. దానివల్ల మీరు ఒకసారి చూస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అది 10.32కు పడిపోయింది. డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే దగ్గర 3.02 ఉంటుంది. 3% డిఫరెన్స్ 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. ఆ 7 లక్షల కోట్లు సిఏజిఆర్ పెరుగుతా వస్తుంది. ఇంకొక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 76,195 కోట్లు ఫర్ ఇయర్ ఈ మధ్య కాలంలో వచ్చుంటే. ఇవి రెండు చూసినప్పుడు రాష్ట్రం ఆపర్చునిటీ కోల్పోయింది. దానికోసం ఈరోజు మేము వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే 12.02% గ్రోత్ వచ్చింది. ఫస్ట్ క్వార్టర్లో మళ్ళీ 10.5% పెరిగాం. నిన్న ఈరోజు మేమందరం ఆలోచించింది ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు, అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం.